గురువు ముచ్చటని చెప్పి ఏదో చెత్తల వండుకున్న మనిషిని చూయించుతాండ్రేందని అనుకుంటున్నారా నొల్లా? ఈ చెత్తల వండుకున్నది ఎవలో గాదు, గురువే. అయ్యో పాపం, ఆయనకు గంతావస్థ ఏమొచ్చిందని మీరేం జాలిపడకుండ్రి. ఆయన గారి కథేందో గీ పెద్ద సారు పిల్లల్ని అరుచుకుంటే వాళ్ళేం చెప్తున్నారో అయినుండ్రి. ఇప్పుడు మీకు కొంతవరకు ముచ్చటేందని సమాజయ్యే ఉంటది. ఈ సార్వారు బడికొచ్చేది చదువు చెప్పేటందుకు గాదు, ఎక్కడ పడితే అక్కడ తాగేతందుకు, తాగి ఊగి పాడేతందుకు అన్నట్టే చేస్తాడట. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న దన్వాడ ఊళ్ళో ఉన్న సర్కారు బల్లె పాఠాలు చెప్పాల్సిన రవిచందర్ అనే గీ సారు బడికొచ్చి దినామిట్లా తాగుతున్నాడట. ఏగీ ముచ్చట తెలిసి ఎంఈఓ భగీరథ రెడ్డి సారు బడికొచ్చేటాలకు తాగి చెత్తల వండుకొని కానొచ్చిండు. ఇక పిల్లలను ముచ్చటేందని విచారిస్తే తాగుడే కాదు, పిల్లలను ఇబ్బంది కూడా పెడుతున్నాడని తెలుసుకున్నాడు ఎంఈఓ సారు. ఆయననే పిలుచుకొని గిట్ల క్లాసు కూడా వీకిండు. దెబ్బలు తగిలించుకున్నాం, మూత్రం పోసుకున్నాం, ప్యాంట్లో ఉద్నట్లు ఉంది, కింద అంతా బురద బురద ఉంది ప్యాంటు. మనకు పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్, మనం ఎట్లా ఉన్నామని గమనిస్తారు. ఎవరన్నా ఒక రోజు బడికి వచ్చి రాకుండా కనబడాలని సార్ రాలే సెలవు అని అనుకుంటారు. మనం బడికి వచ్చి మిస్బిహేవియర్ ఉన్నా, డర్టీగా ఉన్నా, నీట్ గా లేకున్నా, మన మాట తీరు బాగాలేకున్నా, సిగరెట్ తాగినా, మందు తాగినా, మాట స్పష్టంగా రాకున్నా, మనము దుర్భాషలు ఆడినా ఆ పిల్లలలో పోయి తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులలో పోయి పిల్లలకు మనం ఎందుకు కాకూడదు, వాళ్ళు ఇట్లా తయారైతే కష్టం. పిల్లల తల్లిదండ్రులు చెడు పిల్లల తల్లిదండ్రులు వచ్చి అందరూ తింటారు. అప్పుడు నీకు చెడమైన ఒక అధికారిగా నాకెంత చెడ్డ